నేను డాక్టర్ వసుంధర, సామాజికవేత్త, ప్రభుత్వ మెడికల్ కాలేజీల పరిరక్షణ కమిటీ మెంబర్గా కో కన్వీనర్గా ఉన్నాను. మేము గత సంవత్సరం నుంచి ఎప్పుడైతే ఈ గత ప్రభుత్వం పెట్టినటువంటి 10 మెడికల్ కాలేజెస్ని పీపీపీ పద్ధతిలో, P3 పద్ధతిలో ప్రైవేటైజేషన్కి నోటిఫికేషను 590 జీవో జారీ చేసిందో అప్పటి నుంచి ఒక కమిటీగా అలా వెంకటేశ్వర సార్ కో కన్వీనర్గా మేమందరం ఒక కమిటీగా వివిధ రాజకీయాలకు అతీతంగా వివిధ సంఘాలు, ప్రజా సంఘాలు అన్నిటితో కలిపి ఒక కమిటీగా ఫామ్ అయ్యి 10 మెడికల్ కాలేజెస్ దగ్గర మేము నిరసనలు తెలియచేయడం, ఈ మెడికల్ కాలేజెస్ ప్రైవేటైజేషన్కి వ్యతిరేకంగా ప్రజా మద్దతు కూడగట్టుకునేటువంటి అనేక కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఈ మధ్య కాలంలో ఒక 3 నెలల క్రితం ధర్నా చౌక్ దగ్గర ఒక నిరసన సామూహిక దీక్ష కూడా మేము ఆ రోజు చేయడం జరిగింది. అంటే ఎందుకు ఇలాగా ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, అంటే ఇప్పుడు ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి మన లోకేష్ విద్యాశాఖ మంత్రి గారు ఏం చెప్పారంటే, కొన్ని సీట్లు 50% ఎన్ఆర్ఐ కింద అట్లా అలాట్ చేసినప్పుడు ప్రభుత్వ మెడికల్ కాలేజెస్లో జీవో 120, 100ని రెండింటిని మేము వచ్చిన 100 రోజుల్లోనే వాటిల్లో కూడా తీసేసి మొత్తం అన్ని సీట్లు కన్వీనర్ కోటా కింద మారుస్తామని చెప్పినటువంటి గత ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు, ప్రస్తుతం ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి కూటమి పెద్దలు రావడంతో వారు మొత్తం కన్వీనర్ కోటాకి మార్చకపోగా అన్ని సీట్లని P3కి ఇవ్వడం అనేది నిజంగా వారిచ్చిన స్టేట్మెంటే హాస్యాస్పదం. వారిచ్చిన స్టేట్మెంట్ ఇప్పుడు వింటే గనక మనకి నవ్వు వస్తుంది. వచ్చిన 100 రోజుల్లోనే వారు చేసిన మొట్టమొదటి పని ఏంటంటే 5,000 కోట్లు, అంటే కనీసం 4,000 కోట్లు పెడితే 10 మెడికల్ కాలేజెస్, అందులో పులివెందుల మెడికల్ కాలేజెస్కి 100 కోట్లు పెడితే సరిపోతుంది. ఆల్రెడీ హాస్పిటల్ పనిచేస్తూ ఉంది, మెడికల్ కాలేజీ ఆపేశారు. మార్కాపురంకి కూడా 100 కోట్లు, 5,000 కోట్లు ఒక్కసారి పెట్టాల్సిన అవసరమే లేదు. మేము అన్ని క్షేత్రస్థాయిలో చూసాము సంవత్సరం. ఎందుకంటే ఏ కాలేజ్ అయినా, ఏ మెడికల్ కాలేజ్ అయినా ఫస్ట్ ఇయర్ మాత్రమే స్టార్ట్ అవుతుంది. తర్వాత నిదానంగా 2వ సంవత్సరం, 3వ సంవత్సరం అంచెల వారీగా పెట్టుకుంటా వెళ్ళొచ్చు. ఇక్కడ డబ్బులు లేవు అనేటువంటి మాట మాత్రం చాలా చాలా అన్యాయమైనటువంటి పదంగా మేము భావిస్తున్నాం. ఎందుకంటే మీరు ఈరోజు అమరావతి అభివృద్ధికి 1000 కోట్లు వెచ్చిస్తున్నాం, తప్పు లేదు, ఖచ్చితంగా ప్రజా రాజధాని నిర్మించాల్సిందే. కానీ ఇప్పటికే 47,000 కోట్లు రుణాలు అమరావతి అభివృద్ధికి వాడినట్లుగా మనకి పబ్లిక్ డొమైన్లోనే ఉంది. 47,000 కోట్లు కాకుండా ఇంకొక 22,000 కోట్లు నాబార్డ్ నుంచి, అనేక వరల్డ్ బ్యాంక్ నుంచి తీసుకొస్తున్నారు. ఇందులో నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే సంవత్సరానికి 10 మెడికల్ కాలేజెస్ మీద 500 కోట్లు మీరు పెట్టలేరా అని అడుగుతా ఉన్నాం మేము. ఇవి ముఖ్యంగా ఎందుకు ఈ మెడికల్ కాలేజెస్ మీద మేము చెప్తున్నామంటే, వీటికి అనుబంధంగా 300 నుంచి 600 పడకల హాస్పిటల్ గత ప్రభుత్వం పెట్టింది. అంటే అన్ని మొత్తం ఫీజు కానీ మొత్తం ఫ్రీ, ఉచిత వైద్యం, పేదలకి ఉచిత వైద్యం అందించేటువంటి. రెండోది, ఈ మొత్తం 10 మెడికల్ కాలేజెస్లో ముఖ్యమైన విషయం మీ ద్వారా నేను తెలియజేస్తా ఉన్నాను, 30,000 నుంచి 40,000 పోస్టులు జనరేట్ అవుతాయి. అవి కూడా రోస్టర్ విధానంలో, అంటే ఎస్సీ, బీసీ, ఓసీ అందరికీ అకార్డింగ్ టు మన యొక్క రిజర్వేషన్ ప్రకారం పోస్టులు వస్తాయి. దానికి అనుబంధంగా నాన్ టీచింగ్, దానికి అనుబంధంగా నాన్ మెడికల్, అనేకమైన ట్రాన్స్పోర్ట్ మొత్తం మేము చూసామండి. 10 మెడికల్ కాలేజెస్ అన్ని హైవేకి దగ్గరగా ఉన్నాయి. గత ప్రభుత్వం ఏం మంచి పనులు చేసిందో లేదో మాకైతే తెలియదు, కానీ ఈ మెడికల్ కాలేజెస్ పెట్టిన విషయం మాత్రం చాలా మంచి పని. ఏ ప్రభుత్వం మంచి పని చేసినా మాకెవరికి రాజకీయాల్లో ప్రవేశం లేదు, మేము ఏ రాజకీయ పార్టీకి అనుబంధ సంస్థగా పనిచేయడమో లేదు. కాబట్టి మేము ఒక ప్రజా ప్రయోజనాల అనే దృష్ట్యా, ముఖ్యంగా నేను డాక్టర్ వసుంధర కుర్రా అనే పేరుతోటి హైకోర్టులో దీన్ని ప్రైవేటైజేషన్ వ్యతిరేకంగా పిల్ వేయడం జరిగింది. 590 జీవోని ఛాలెంజ్ చేస్తూ ఆల్రెడీ 3,500 కోట్లు పెట్టారు. ఇంకొక 5,000 నుంచి 4,000 కోట్లు పెడితే ఈ మెడికల్ కాలేజెస్ దశల వారీగా పెడితే పూర్తి అవుతాయని చెప్పేసి మేము వేశాము. అయితే హైకోర్టులో ఆ పిల్లు జరుగుతూ ఉంది. ప్రభుత్వం వైపు నుంచి మొత్తం వివరాలు ఇంకా
వాళ్ళు అఫిడవిట్ దాఖలు చేయాల్సింది. ఒక పక్క న్యాయ పోరాటం, ఒక పక్క ప్రజా ఉద్యమాలతోటి పోరాటం మేము చేస్తున్నాము. ఎందుకంటే ఇది పేదలకు సంబంధించింది. మెడికల్ సీట్లే కాదు, ఈవెన్ వైద్యం కూడా. అంతేకాదు, ఇది ఒక 40-50 కిలోమీటర్ల రేడియస్ లో 10 మెడికల్ కాలేజెస్ పెట్టడం ఎట్లా ఉంటుందంటే, ఇది ఒక హబ్ లాగా, మెడికల్ హబ్ లాగా, ఆంధ్రప్రదేశ్ ఒక మెడికల్ హబ్ లాగా అవుతుంది. రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అంటే పరిశోధనలు కూడా ఎక్కువ అవుతాయి. ఎందుకంటే ఒక పక్క మనకి పేషెంట్స్ వస్తుంటారు కాబట్టి అనేక రకాలైనటువంటి వ్యాధులు వస్తూ ఉంటాయి. రీసెర్చ్ పెరుగుతుంది, పరిశోధన పెరుగుతుంది, ప్రొఫెసర్స్ యొక్క కాంటాక్ట్ చాలా 50 కిలోమీటర్లే కాబట్టి పెరుగుతుంది. పేదలకి మేము అడుగుతున్నాము, మీరు 10 మెడికల్ కాలేజెస్ ఒక్కొక్క హాస్పిటల్ని ఒక్కొక్క స్పెషాలిటీ చేయండి. ఒకటి కార్డియాలజీ స్పెషాలిటీ చేయండి, ఒకటి యూరాలజీ స్పెషాలిటీగా చేయండి. ఇలాగ అనేక రకాలుగా మీరు చేస్తే మంచిది అని చెప్పి అంటున్నాము. ఈ ప్రభుత్వాన్ని మళ్ళీ మళ్ళీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాము. మీరు అభివృద్ధి పేరుతోటి అన్ని మొత్తం ప్రైవేటైజేషన్కి అప్పచెప్పడం మాత్రం మీకు ఎప్పటికైనా సరే మీరు చరిత్రలో ఒక మంచి పేరు తెచ్చుకోరని మాత్రం చెప్తున్నాం. గత ప్రభుత్వం పెట్టింది కాబట్టి వీటిల్ని మేము ఇగ్నోర్ చేస్తాం అనడం మంచిది కాదు. పక్కన రాష్ట్రం చూడండి, మీరు తమిళనాడు రాష్ట్రం చూడండి. అప్పట్లో స్టాలిన్ ముఖ్యమంత్రి గారు అయిన తర్వాత జయలలిత గారు పెట్టినటువంటి ఏ పథకాన్ని ఆయన తీసేయలేదు, అదే ఆయన కొనసాగించారు. అటువంటి స్టేట్స్ మ్యాన్ కావాలండి మన ప్రభుత్వానికి, మన ప్రజలకి. ఎందుకనంటే మీరు ఒకసారి ఆ లైన్ తీసుకుంటే ఇంకొకళ్ళు ఎవరైనా మీ తర్వాత వచ్చేటువంటి తరం కూడా ముందున్నటువంటి పథకాలను కొనసాగించడం అనేది ఆనవాయితీగా మారుతుంది. ఎందుకంటే 40 ఏళ్ల రాజకీయ సుదీర్ఘ అనుభవం ఉన్న మీరు ఖచ్చితంగా అందరికీ ఆదర్శ మార్గంగానే ఉండాలి. అందువల్ల ముందు చేసినటువంటి వారు ఏదైనా తప్పులు చేస్తుంటే కూడా ఇటువంటి పద్ధతులు చూసి మార్చుకుంటారు వాళ్ళ పద్ధతులు. అందువల్ల మేము చెప్పేది ఒకటే, మీ ద్వారా ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ ప్రైవేటైజేషను మేమైతే జరగనివ్వం. ఇంతవరకు ఏ టెండర్స్ రాలేదు. ఇక మీరేవో వచ్చి మసిపూసి మారేడుకాయ చేయాలంటే మాత్రం కుదరదు. కాబట్టి P3లు P4లు కాదు, ఈ ప్రజలకు కావాల్సింది నిజమైనటువంటి ఉచిత వైద్యం, నిజమైనటువంటి ఉచిత విద్య అందించమని చెప్పేసి మీ ద్వారా నేను కోరుతున్నాను.